ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించిన పెద్దలు మన కర్నూలు ఎమ్మెల్యేగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన గఫూర్ గారు మన అందరికి సుపరిచితులే. వారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు రాములు గారు, వేదికపై ఉన్నటువంటి మిగతా కామ్రేడ్స్ అందరికీ, ప్రియమైన సోదరి సోదరులారా, సరే మనం అనుకోకపోయినా కోరుకోకపోయినా రాష్ట్రం విభజన జరిగింది. చాలా కాలం కలిసి పనిచేసినటువంటి అనుభవాలు హైదరాబాద్లో వచ్చిన వెంటనే అవన్నీ గుర్తుకొస్తాయి. ఈ సందర్భంగా మనం ఎట్లా పెట్టుకుంటాం, ప్రపంచ కార్మికుల నిదానం మనది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉంటూ కార్మిక వర్గంలో పనిచేశాను. కానీ ఉభయ రాష్ట్రాల్లో ఉండే కార్మిక వర్గం యొక్క పరిస్థితి చూస్తే ఏం మార్పు లేదు. చాలా దారుణమైనటువంటి దోపిడీ ఇప్పటికి కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏ పార్టీదైనా కార్మికుల పట్ల ఏమాత్రం సానుభూతి కానీ తోడ్పాటు కానీ ఇవ్వనటువంటి పాలక వర్గాలు రెండు రాష్ట్రాలు రాజ్యం వెళ్తున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. నరేంద్ర మోడీ గారు కార్మిక వ్యతిరేకి, లేబర్ కోడ్ ద్వారా ఉండేటువంటి హక్కులన్నీ లాగేసినాడు. ఇప్పుడు చాలా భజన పరులందరూ బాజా భజనతో మోగుతుంది వాదన ఏంటంటే, నరేంద్ర మోడీ ద్వారా 4వ స్థానానికి మనం చేరుకున్నాం, ఇక తొందరలో 3వ స్థానానికి పోతాం. ఏమిట్లో? సంపదలో, జాతీయ ఉత్పత్తిలో. మరి అదే నోటితో కార్మికుల పరిస్థితి ఈ దేశంలో ఎట్లా ఉందో ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేవాడు కాదు, కింద బాజా భజంతులు మోగించేవాడు. భారతదేశ కార్మిక వర్గం యొక్క స్థితిగతులు ఏమిటి అంటే, అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో భారతదేశ కార్మిక వర్గం ఉంది. మన యొక్క పరిస్థితి చూస్తే మొత్తం దేశాల జాబితాలో కింది నుంచి మనం 5వ స్థానంలో 6వ స్థానంలో ఉండేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి కార్మిక వర్గాన్ని దోపిడీ చేసినటువంటి వ్యవస్థ ద్వారా పాలక వర్గాలు మేము గొప్పలు సాధించుకోమని చెప్తున్నారు. సంపద కార్మికులకు చెందినప్పుడు మాత్రమే, కార్మికులకు చేరినప్పుడు మాత్రమే, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగైనప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధిగా భావించవచ్చు. కానీ భారతదేశంలో ఈనాడు సంపదలో మన పాత్ర లేదు, సంపదలో మనకు భాగం లేదు, సంపద యొక్క ప్రయోజనం మనకు దక్కడం లేదు. కేవలం పెట్టుబడిదారుల కోసం ఊడిగం చేసేటువంటి పాలక వర్గాలు ఉన్నాయి. 20 సంవత్సరాలు తెలంగాణలో కనీస వేతనాలు సవరణ జరగలే, ఆంధ్రప్రదేశ్లో కనీస వేతనాలు సవరణ జరగలే. అక్కడ కానీ ఇక్కడ కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బానిస వ్యవస్థ కొనసాగుతుంది. స్కీమ్ వర్కర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఉభయ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొని, ఒక విషయంలో నేను అభినందిస్తాను తెలంగాణ కామ్రేడ్స్ను. ఇక్కడ ఎలక్ట్రిసిటీ రంగంలో సాగిన పోరాటం నిజంగా ఆదర్శదాయకమైంది. కొన్ని పోరాటాలు అక్కడ బాగా జరిగినాయి, కొన్ని పోరాటాలు ఇక్కడ బాగా జరిగినాయి. రాబోయే కాలంలో పరస్పరం రెండు రాష్ట్రాల కార్మిక వర్గం యొక్క సమస్యల పరిష్కారం కోసం సంప్రదింపులు చేసుకుంటూ పరస్పర సహకారంతో ఉద్యమాలు సాగాలి. ఒక పాత బిల్డింగ్ను, అది ఎక్కడ ఒక ఆఫీస్ రూపంలో లేదు, గతంలో కొంతకాలం ఇక్కడ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర కమిటీ కూడా ఇక్కడి నుంచే పనిచేసింది. అటువంటి స్థితి నుంచి ఈరోజు ఉన్నంతలో మెరుగైన ఆఫీసు, పనిచేసే వాతావరణం, కార్మిక వర్గం యొక్క ప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిర్మించేటువంటి పరిస్థితులకి తెలంగాణ కమిటీ భవనం ద్వారా ఆ కార్యకలాపాలు సాగించడానికి నిర్మించుకున్నారు. సిఐటియు ఫార్మేషన్ డే రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం, సిఐటియు లక్ష్యాల కోసం కార్మిక వర్గం పునరంకితమై పోరాడేటట్టు చేయడానికి ఇది దోహదం చేస్తుంది, ఉత్సాహపరుస్తుంది. తెలంగాణ రాష్ట్ర కమిటీని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఆ రకంగా రాబోయే కాలంలో రెండు రాష్ట్రాల కార్మిక ఉద్యమాలు మరింత మెరుగైన విజయాలు సాధించేందుకు మనం సమిష్టిగా పోరాడాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.